చొప్పున అమ్మఒడికి 15,000 ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇస్తున్నది ఎంత? ఒక బిడ్డకి. అంటే ఇంకో బిడ్డను వదిలేసుకోవాలా? ఇంకో బిడ్డను దత్తతిచ్చుకోవాలా? ఏం చేసుకోవాలి? సగానికి సగం బడ్జెట్ అక్కడే కట్ చేశారంటే మరి మీకు ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? ఒకటి కాదు, రెండు కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, మొత్తం అన్ని వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో అమ్మా మద్యం షాపులో మొత్తం అన్ని నిలబెట్టుకున్నావు అన్నట్టుంది పరిస్థితి. ఇందుకేనా ఓట్లేసింది? నమ్మి ఓట్లేస్తే ఏమైపోయింది? మొత్తం గోవిందా గోవిందా. మద్యం రేటు 65 రూపాయలు బాటిల్, 250 రూపాయలట. ఎవరి బాధ వాళ్ళది, సీత బాధ సీతది, పీత బాధ పీతది. అందుకే అన్న ఆలోచన చేయాలంటున్నది. అందుకే ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు ఇచ్చిన మాటకు లెక్కే లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బీజేపీ మెడలు వంచుతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నారు. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అంటే చెయ్యలేదు. మరి ఏమనాలి వీళ్ళను? ఎందుకు గెలిపించాలా వీళ్ళను? ఎందుకు ఓట్లేయాలా వీళ్లకు? అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది. ఒక ప్రత్యేక హోదా కాదు, బ్రహ్మాండమైన రాజధాని అయినా మనకు రావాల్సిన ప్రతి హక్కుల్లో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చూసుకుంటుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే 2 లక్షలు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇల్లు గడుపుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు. ఎవరూ తన మీద కిరీటం పెట్టరు, అయినా కూడా తన బిడ్డలు బాగుండాలి, తన భర్త బాగుండాలి అని త్యాగం మీద త్యాగం మహిళ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ తిండి పెట్టాలి, వాళ్ళ కూడు పెట్టాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అని తల్లి ఆలోచిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళకి ఆ ఇంటి మహిళకే ఇస్తాం. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అంతేకాదు యువకులకు వాగ్దానం చేస్తున్నాం, 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. మొట్టమొదటి సంతకం దాని మీదనే పెడతాం. యువకుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు, వాళ్ళ కోసం లోన్లు కూడా ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాం. వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ కే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరు తెచ్చి మీకు ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ కే 4,000 రూపాయలు వృద్ధులకు వితంతులకు పెన్షన్, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. పేదలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు, పక్కా ఇల్లు లేని పేద కుటుంబాలకు 5 లక్షలు పెట్టి ఒక పక్కా ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎన్ని రకాలుగా మేలు చేయగలమో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారిని మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. అంతేకాదు ఉపాధి హామీ పథకం ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉపాధి హామీ పథకం కింద కనీసం 400 రూపాయలు కనీస వేతనం కింద ఇస్తాం. ప్రతి కూలీకి ప్రతి రోజు 400 రూపాయలు కనీస వేతనం